ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మీలాంటి స్నేహితుడు దొరకడం మా అన్నయ్య అదృష్టం. వైద్యులందరూ ఇక బతకడని పెదవి విరిచిన బిడ్డని భగవంతుడి పాదాల ముందుంచి దేవుడా నీదే భారం అన్నట్టుగా మీ మాటను నమ్మి మా అన్నయ్యని మీకు అప్పచెప్తున్నాం. దేవుళ్ళా కాపాడి తిరిగి మా అన్నయ్యని మాకు అప్పచెప్పాల్సిన బాధ్యత మీది. అందరూ వినండి. మూర్తన్నయ్య చెప్పినట్టుగా ఆయన గురించి ఆలోచించకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఆయన ప్రస్తుతానికి ఇక్కడ లేకపోయినా ఉన్నట్టే అనుకోండి. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఈ బంగారు బాబు మాస్టర్ ప్లాన్ కాస్త మిస్ఫైర్ అయిపోయింది. ఈ ఇంటి పెద్ద మనిషి సంగతికి ఇంతే సంగతులు అతనికి తద్దినం పెట్టేసి మనం హ్యాపీగా పెత్తనం చలాయించచ్చు కదా అనుకుంటే మొదటికే మోసం వచ్చింది. అసలుకే ఎసరు పెట్టినట్టయింది. చేతికందింది నోటికి అందకుండా పోయింది. సిస్టర్ డామ్ ఇట్. ఆ మూర్తిగాడు ఒకడు మనకి శనిగ్రహంలా తయారాడు. తన ఫ్రెండ్ని బతికించుకోవడం కోసమట అతన్ని కిడ్నాప్ చేశాడట. ఎలా ఉందో చూడు. అతని జాతకానికేం బాగానే ఉంది. మన జాతకంలోనే దుష్టగ్రహాలని హ్యాపీగా తెస్టేసుకుని కూర్చున్నట్టు అయింది. ఆస్తి పంపకాల విషయంలో ముందు జాగ్రత్త పడాలని చార్ట్లు వేసుకొని మరీ చర్చించాము. చివరికి మన చాప్టర్ క్లోజ్ అయిపోలాగుంది. అన్నయ్య జరిగిపోయిన దాని గురించి ఆలోచించి అదే పనిగా జుట్టు పిక్కుని ఏ లాభం? సరే గాని ఇప్పుడు నా పర్సనల్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుంది? అన్నయ్య నిన్నే అడిగేది. నా పర్సనల్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుంది? అకౌంట్లో 25 lakhs ఉంది. ఇంకో 6 నెలల్లోగా 25 లక్షలు కాస్త 1 కోటి అవ్వాలి. ఈ కొంపలు ఎప్పుడు ఏ అనర్థం జరుగుతుందో, ఎప్పుడు ఏ మార్పులు జరగనున్నాయో అర్థం కావట్లేదు. అందుకని ముందుగా మన జాగ్రత్తలో ఉండడం మంచిదన్నయ్య. నేను ఎప్పుడో జాగ్రత్త పడిపోయానమ్మా. ఈ బంగారు బాబు ఉండగా నీకెందుకు కంగారు? నువ్వేం ఆలోచించుకో, పొరపాటు చేసుకోకు. పద 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 పద. లడ్డూ లాంటి అవకాశం చేజారిపోయింది. మన చేతికి మట్టి అంటకుండా మనం చేయాల్సిన పని ఆ భగవంతుడే చేశాడు కదా అని చెప్పి మనం సంబరపడిపోతుంటే మధ్యలో ఈ మూర్తిగాడు ఒకడు గొంతులో వెలకాయలాగా అడ్డం పడిపోయాడు. ఈడు ఎత్తుగడ పాడుగాను మాయల పకీరి ప్రాణం సప్త సముద్రాల అవతల రామచిలకలో దాచిపెట్టినట్టుగా ఈ ధర్మిగాన్ని దాచిపెట్టి మన పగకి పొగబెట్టాడు. మన శబదాన్ని నీరుగార్చాడు. చిచి, ఈ చీకొట్టుడు ఆ మూర్తిగాడి గురించేనా? కాదు, నీ గురించి. అదేమిటమ్మా, నీ చేత చీకొట్టించుకోవాల్సిన తప్పు పని నేనేం చేశాను? నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. నీ మాట వింటేనే నాకు ఒళ్ళు కంపరెత్తుతోంది. పూర్తి అవగాహనతో ఇద్దరం కలిసి శపథం నెరవేర్చుకుందామని ఒప్పందానికి వచ్చి 24 గంటలు కూడా కాలేదు. నాకు తెలిసి నా ఒప్పందాన్ని నేను తప్పలేదు.
మరి ఎందుకమ్మా అనవసరంగా నా మీద దండయాత్ర? నువ్వొక చేతకాని సన్నాసివని తెలిసి నీ వల్ల ఏ పని కాదని అర్థం చేసుకొని అసహ్యపడుతున్నాను. మన చేతికి మట్టంటకుండా మనం చేయాల్సిన పని ఆ దేవుడే చేశాడనుకుంటూ నువ్వు తెగ సంబరపడ్డావా? మనం తీర్చుకోవాల్సిన పగ దేవుడో దైవమో తీర్చడమేంటి? మనం నెరవేర్చుకోవాల్సిన శబదం మూడోవాడు నెరవేర్చి పెట్టడమేంటి? ఇది చేతకానితనం కాదా? చేమచిచ్చినతనం కాదా? కయ్యానికైనా బియ్యానికైనా సమవుచ్చి కావాలంటారు కదా. అవును. మనం పోటీ పడాలనుకున్నవాడు మనకి ధీటైన వాడై ఉండాలి కదా. అంటే అర్జునుడితో ఉత్తర కుమారుడు యుద్ధానికి తలపడ్డం అర్జునుడి పరాక్రమానికి సిగ్గుచేటు. భీముడు దుర్యోధనుడు పోటీ పడ్డంలోని థ్రిల్లుంటుంది. మనం చేయాలనుకున్న పని ఇంకొకటి చేస్తే మనకి థ్రిల్లే ఉంటుంది. ఆ ధర్మిగాడు మన చేతుల్లో కాకుండా మరెవరి చేతుల్లోనూ చావకూడదు, చావనివ్వకూడదు, చావడానికి వీల్లేదు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిన ఆ ధర్మిగాడు క్షేమంగా తిరిగి రావాలని నువ్వు దేవుణ్ణి ప్రార్థించు. వాడు వచ్చాక మనం ఎత్తులు వెయ్యాలి, పై ఎత్తులు వాడు వెయ్యాలి. మరో కురుక్షేత్రం జరగాలి, పాండవులు నెగ్గినట్టుగా మనం నెగ్గాలి. అదే మగతనం. శపథం నెరవేర్చుకోవడం అంటే అదే. ఒక దుర్యోధనుడు చచ్చినట్టుగా, ఒక కర్ణుడు చచ్చినట్టుగా ధర్మారావు మన చేతిలో కుక్క చావు చావాలి. అప్పుడే మన పగ తీరేది, అప్పుడే మన శపథం నెరవేరేది. ఏమిటోనమ్మా, ఇవాళ నువ్వు మూడ్లో ఉన్నట్టుగా లేవు. నువ్విచ్చిన డోస్తో నేను కూడా మూడ్లో లేనట్టుగా అనిపిస్తోంది. నేను మళ్ళీ తర్వాత వచ్చి కలుస్తా. జానకి, ఈవేళ నీకు విడుదల, నువ్వు వెళ్ళిపోవచ్చు. మీరీ ఇంటిని మా 25వ పెళ్లి రోజున బహుమతిగా ఇచ్చారు. ఉమ్మడి కుటుంబం గొప్పతనం గురించి మీ నాన్నగారు అందరికీ తెలియజెప్పారు. మీ నాన్నగారు ఆశను నెరవేర్చడం మీ బాధ్యత. అందుకని మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మనం ఏమిటి, మన కుటుంబం ఏమిటి, మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాం అన్నది మీకు గుర్తు చేస్తున్నాను. వినోద్, బాలాజీ, మీరిద్దరూ ఊహ తెలియని వాళ్ళు కాబట్టి మా ప్రారంభ జీవితం మీకు తెలీదు. ఊహ తెలిసినవాడు ఈ జయకృష్ణ ఒక్కడే. పూట గడవడం కోసం బట్టలు ఉతకడానికని చెప్పి పక్కింటి నుంచి గంజి తీసుకొచ్చి దాన్నే పాయసంగా తాగి రోజులు నెట్టుకొచ్చాం. మనం ఈ స్థాయికి రావడానికి కారకులెవరో మీ నాన్నగారే కదూ. ప్రస్తుతం మీ నాన్నగారి కళ్ళేరు. మూర్తన్నయ్య చెప్పిన ప్రకారం మీ నాన్నగారి చెడుకాలం పరిమితి పూర్తయ్యేదాకా ఇక్కడికి రారు. మీ నాన్నగారు వచ్చేంతవరకు ఆయన లేని లోటు మీరు తీర్చాలి. ఆకతాయి వేషాలు, అల్లరి చిల్లరి తిరుగుళ్ళు ఈ క్షణం నుంచి మానుకోవాలి. ఒకరి మీద మరొకరు చాడీలు చెప్పుకోవడాలు, చేయి చేసుకోవడాలు, తగాదాలు, కొట్లాటలు ఇవేవి ఈ ఇంట్లో జరగడానికి వీల్లేదు. ఈ ఇంట్లోనే కాదు, బయట కూడా జరగడానికి వీల్లేదు. మీరు ఒకటిగా, ఒకరే ముగ్గురుగా, త్రిమూర్తుల్లా మీరుండాలి. అవగాహన, క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనతో ఆదర్శ సోదరులుగా మీరు వ్యవహరించాలి. మీ నాన్నగారున్నప్పుడు మీరెలా ఉండేవారో
అంతకు మించి భయభక్తులతో మెలగాలి. మీ ముగ్గురు తలా ఒక వ్యాపారం చేస్తున్నారు. అప్పుడప్పుడు మీ నాన్నగారొచ్చి అజమాయిషీ చేస్తుండేవారు. ఇప్పుడు మిమ్మల్ని అజమాయిషీ చేయడానికి మీ నాన్నగారు అందుబాటులో లేకపోయినా నేనున్నాను. మీ నాన్నగారు తిరిగొచ్చేంతవరకు ఆయన బాధ్యతలు నేను చేపడుతున్నాను. ఎప్పుడు ఏ క్షణం ఏ ఆఫీస్కి వస్తానో ఏ తనిఖీ చేస్తానో నాకే తెలీదు. నేను ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీలో ఏ ఒక్కరైనా నాకు సరైన సమాధానాలు ఇవ్వకపోయారు కొడుకులని కూడా నేను క్షమించను. ఆ క్షణమే మిమ్మల్ని సీట్లో నుంచి తప్పిస్తాను. ఇదిగో ఫైనల్గా చెప్తున్నాను, మీ నుంచి ఏ తప్పు జరిగినా క్షమించను. వదినా, కాస్త ఆగు. మేనల్లుళ్ళు, మీ అమ్మ చెప్పింది విన్నారుగా? వదినా, మా వదిన చెప్పేది వింటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మా వదినేనా ఇలా మాట్లాడుతోంది అనిపిస్తోంది. మా వదినలో నాకు మా అన్నయ్య కనిపిస్తున్నాడు. వినోద్, నీ సంగతి నాకు బాగా తెలుసు. గతాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే. బాగా ఆలోచిస్తే మీ అమ్మ తీసుకున్న నిర్ణయం సమంజసంగా ఉంది. లేకుంటే ఈ ఇల్లు ముక్కలు చెక్కలవుతుంది. మీ నాన్న తిరిగొచ్చేంతవరకు మీ ముగ్గురు సఖ్యతగా, సమిష్టిగా, త్రిమూర్తుల్లా ఒకే మాటగా ఉంటామని మీ అమ్మకు ఒట్టేసి చెప్పండి. సారీ అత్తయ్య, క్లీన్ చేస్తుంటే చేయి జారి కింద పడింది. ఒట్టేయండి. ఓసే అత్త, పెత్తనం తీసుకున్నావటే పెత్తనం. నీ మొగుడు వచ్చేలోగా ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజును పగలగొట్టినట్టే ఈ ఇంటిని ముక్కలు ముక్కలు చేస్తానే, ముక్కలు ముక్కలు చేస్తా. ఏంట్రా అలా చూస్తున్నావు? జానకి, నీ వల్ల మోసపోయిన జానకి. ఈ జానకిలో ఉన్న కీ గురించి అందరితో గొప్పగా చెప్పుకునేవాడివి. ఇప్పుడు అదే జానకిని చూసి కీవని బొమ్మలా ఉండిపోయావేంట్రా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కంఠం ముడి కొరికి నిన్ను ముక్కలుగా నరికి తిరిగి జైలుకెళ్ళడానికి వచ్చాన్రా. ఏంటే వాగుతున్నావు? నోర్మే, వాగుడు నాది కాదురా, నీది. తాగుబోతు రాస్కెల్. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్తావు లేదా? ఒరే, నీ సంగతి తేల్చేదాకా ఇక్కడి నుంచి కదలను. ఏంటే తేల్చేది? తెలుసు. నన్నెందుకు మోసం చేశావు? నిన్ను నేను మోసం చేశానా? అవసరానికి వాడుకొని వదిలేయడం మోసం కాదా? పెళ్లి చేసుకుంటానని నమ్మించి చేసుకోకపోవడం మోసం కాదా? 2 సార్లు అబార్షన్ చేయించడం నిజం కాదా? చూడు, నాది యూజ్ అండ్ త్రో పాలసీ అని నీకు బాగా తెలుసు. నీ అవసరానికి నువ్వు నన్ను వాడుకున్నావు, నా అవసరానికి నేను నిన్ను వాడుకున్నావు. ఇద్దరం కొంతకాలం ఎంజాయ్ చేసాం. అయినా నీకు నేనేమీ అన్యాయం చేయలేదుగా. నీ సర్వీస్కి రేటు కట్టి ఎప్పటికప్పుడే సెటిల్ చేశానుగా. ఏమిటి, రేటు కట్టావా? మరి పెళ్లి చేసుకుంటానని ఎందుకన్నావు? మందు మైకంలో 100 అంటాం. దాన్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటే నేనేం చేయను. నీది కూడా నా పాలసీనే. నా దగ్గరికి రాకముందు నువ్వెంతోమంది నాలాంటి వాళ్ళని యూజ్ అండ్ త్రో చేసుంటావు. నా నిజాయితీని ప్రశ్నించేటప్పుడు ముందు నీ నిజాయితీ ఏంటో గుర్తు తెచ్చుకో. యూ ఈడియట్! అందరూ నీలాంటి వాళ్ళే అనుకుంటున్నావా? నేనే మగాడితోనూ తిరగలేదు, నిన్నే నమ్ముకున్నాను. ఈ జానగౌరులు నా దగ్గర చెప్పుకో. చతుర్వేది ఎవడంట? సినిమా ప్రొడ్యూసర్. వంకాయ ఏం కాదు, వాడు సినిమా ప్రొడ్యూసర్, నువ్వు ఒక హీరోయిన్వి.
మీరిద్దరూ వ్యభిచారం మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ కేసులు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా పతివ్రత కౌరులు చెప్తావేంటే? నేను అరెస్ట్ అయినప్పుడు నన్ను చూసుకోడా ఎందుకు పట్టించుకోలేదు? నాకేం అవసరం? నాకు సహాయం చేయమని ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేశాను. నేనెవరో తెలియదన్నట్టు ప్రవర్తిస్తావా? ప్రవర్తించక నీతో పాటు ఆ కేసులో నన్ను కూడా ఇన్వాల్వ్ కమ్మంటావా? తెలిసింది. నువ్వంటే ఏమిటో పూర్తిగా తెలిసింది. నేనంటే ఏంటో చూపిస్తాను. ఏంటే ఏంటే నువ్వు చూపించేది? బెదిరిస్తున్నావా? ఈ జానకి తడాకేంటో చూతూ గాని. ఏం చేస్తావే? ఏం చేస్తావు? దెబ్బతిన్న పాము ఏం చేస్తుందో నేను అదే చేస్తాను. ఇక నుంచి ప్రతి క్షణం నిన్ను నీడలా వెంటాడి నీకు మనశ్శాంతి లేకుండా చేసి నా కక్ష తీర్చుకుంటాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? కాదు, శపథం చేసి వెళ్తున్నాను. నువ్వెవరు? పిఏ. వీడిని గాని నమ్ముకుంటే పిఏవి కాస్త బిఏ అయిపోగలవు. బిఏ అంటే ఏమిటో తెలుసా? బెడ్ ఆర్టిస్ట్. మిస్టర్ జయకృష్ణ, ఈ జానకి దెబ్బ తినడానికి సిద్ధంగా ఉండు. సుబ్బారావు తానంగాని చేశావా? బాడీ వీటుకుంది థర్మామీటర్ తెచ్చా. జానకి జైలు నుంచి ఇదేనా రావడం? బెయిల్ మీద వచ్చావా పెరోల్ మీద వచ్చావా? తప్పించుకొని వచ్చాను. ఏ తీసుకెళ్ళి అప్పు చెప్తావా? నువ్వెట్టా వస్తే నాకెందుకు గానీ ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. నిన్ను నీ అల్లుడిని జైలుకి పంపించడానికి లేదా చంపడానికి. అబ్బో చెప్పకూడదు, బాగా వంట పట్టిందే. రే బలరాం, నువ్వు నీ అల్లుడు ఆ చతుర్వేది కలిసి నాటకం ఆడతారా? నన్ను దొంగ దెబ్బతీస్తారా? మేము నిన్ను దెబ్బతీయడం ఏమిటి? నన్ను అడ్డు తొలగించుకోవడానికి మీరు చతుర్వేదిని లొంగ తీసుకున్నారు. మీరు తెర వెనుక నుండి వాడి చేత నాటకం ఆడించి నన్ను జైలుకు పంపించారు. అవునా కాదా? ముమ్మాటికి కాదు. ఆ చతుర్వేది ఎవడో నువ్వే మాకు పరిచయం చేశావు గానీ అంతకుముందు వాడు ముక్కు మొహం మాకు తెలియదు. వాడికి ఫైనాన్స్ చేయమని నీకు సపోర్ట్ గా మాట్లాడినందుకు, నీకు మాట సహాయం చేసినందుకు నన్నే అనుమానిస్తావా జానకి? నోర్మి, సపోర్ట్ చేసినట్టు చేసి వెన్నుపోటు పొడిచారు కదరా. మాకు అదే పని అనుకున్నావా? నువ్వు ఆ చతుర్వేదిగాడు మాదక ద్రవ్యాల దగ్గర పెట్టుకుని హోటల్లో శృంగారం చేసుకుంటూ పోలీసులకు దొరికిపోయారు. అది చేయమని నీకు మేము చెప్పామా? తప్పు నీది, మా మీద పడి ఏడుస్తావేంటి? చతుర్వేది, డ్రగ్స్, పోలీసులు ఇదంతా మీ మాస్టర్ ప్లాను. నువ్వు అలా అనుకుంటే అప్పుడేం చేయలేడు. ఒరే, మీరు నన్ను ఇండైరెక్ట్ గా దెబ్బతీశారు, కానీ నేను డైరెక్ట్ గా మిమ్మల్ని దెబ్బతీయబోతున్నాను. తీసావులే డైరెక్ట్ గా దెబ్బ. ఇప్పుడు ఆ సంగతి చెప్పడానికి వచ్చావా? అవును, లోపలికి వెళ్ళావు కదా, మాలుడు ఏమన్నాడు? ఏమనుంటాడులే, చీకొట్టు ఉంటాడు. ఒరే బలరాం, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినందుకు నీ అల్లుణ్ణి, చతుర్వేదితో చేతులు కలిపినందుకు నిన్ను చిత్రహింసలు పెట్టేదాకా నేను నిద్రపోనురా. ఏంటా కళ్ళెర చేయటం? కోట్ల గొప్ప కళ్ళు నువ్వును. ఇంతకాలం మా అల్లుడికి కంపెనీ ఇచ్చినందుకు మనోర్తి కావాలంటావా? చెప్పు, ఇప్పిస్తానా? భరణం కావాలంటావా? చెప్పు, సెటిల్ చేయిస్తానా? పోనీ పెన్షన్ కావాలంటావా? చెప్పు, ఏర్పాటు చేయిస్తాను. అది తీసుకుని మరొక నమ్మకమైన జయకిషన్తో సెటిల్ అయిపోద్ది. కానీ నువ్వు నాకు సలహా ఇవ్వటమేంట్రా బ్రోకర్? బ్రోకర్? నన్ను పట్టుకుని బ్రోకర్ అంటావా? కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడికి వేరే అమ్మాయిలతో కులకడానికి పక్కలేసేవాడివి బ్రోకర్ కాక మరేమవుతావురా? చిచి, నీది ఒక బతికనట్రా. తెగింపు, మొండితనం, మృగ లక్షణాలున్న ఆడదానిరా. ఈ జానకిచ్చే ఈ ఏంటో త్వరలో మీరే తెలుసుకుంటారు.